చాలా మంది నీకు టైం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నేనే చెప్తా ఉంటావు, మాకు టైం లేదు కాబట్టి మేమేం చేయలేకున్నాం, నువ్వు కూడా బిజీగా ఉంటే నీకు తెలుస్తుంది అని అంటున్నారు. నేను ఖాళీగా ఏం లేనండి. ఒకసారి మీరు నా ఇన్స్టా పేజ్ పూర్తిగా చూడండి. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి ఉదయం 5 గంటలకు నేను నిద్ర లేస్తే నేను రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి జిమ్ చూసుకొని తిరిగి నేను వచ్చేసి స్టూడియో వర్క్ చూసుకొని హోటల్ మెయింటైన్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయిపోతుంది. తిని పడుకునేసరికి 11 అవుతుంది. నా జర్నీకి కేవలం 3 గంటలు టైం పడుతుంది. మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి గురించి నేను ఒక విషయం చెప్తాను. తల్లిదండ్రులు లేక అనాథాశ్రమంలో పెరిగి 13 ఏళ్ల నుంచి జిమ్ చేయాలనే ఆశతో తినడానికి తిండి కూడా లేక పని కోసం ఎన్నో చోట్ల తిరిగి కష్టపడి పైకొచ్చి 21 సంవత్సరాల తరువాత తన బాడీ బిల్డింగ్ లో సక్సెస్ అయ్యి అతను ఒక ఛాంపియన్ లో నిలబడి ఈ రోజు మనకందరికీ తెలిసినటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి బాడీ బిల్డర్ కై గ్రీన్. ఆయన పుట్టుకతోనే ధనవంతుడేం కాదు. ఆయన కూడా ఈ రోజున మనం అందరం ఒక బాడీ బిల్డర్ లా అతన్ని గుర్తిస్తున్నాం. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, కష్టపడిన ఏ ఒక్క వ్యక్తి అయినా కావచ్చు, పుట్టుకతోనే ధనవంతుడుగా గాని పుట్టుకతోనే కండల వీరుడులా గాని ఎవరు పుట్టరు. ఎదగాలనుకున్నప్పుడు, పైకి రావాలనుకున్నప్పుడు, విజయాన్ని చూడాలనుకున్నప్పుడు, ఓర్పుతో మనం ఎదురు చూసినప్పుడు మాత్రమే సక్సెస్ అనే దాన్ని మనం చూడగలం. మనము పూల పాన్పు మీద నడవాలి అనుకున్నప్పుడు ముళ్ళ బాటలో ముందుగా మనం నడిచి ఆ బాధను తట్టుకుని ఆ కష్టాన్ని నువ్వు పడినప్పుడు మాత్రమే పూల పాన్పు యొక్క ఆ సంతోషాన్ని నువ్వు చూడగలవు. జీవితంలో సక్సెస్ అవ్వాలన్నటువంటి ఒక్క ఆశయంతో మాత్రమే నువ్వు ముందుకు నడుస్తూ వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు జీవితంలో విజయాన్ని చూస్తావు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.